మీ ఇంట్లో టీనేజర్లున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే. పబ్లిక్ పరీక్షల సమయం సమీపిస్తోంది. దీంతో పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి, సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలి అనే విషయంలో టీనేజర్లు ఎంతో ఒత్తిడికి లోనవుతుంటారు. అలాగే కుటుంబంలో సమస్యలు, ప్రేమ వ్యవహారాలు, ఇతరుల నుంచి ఎదురయ్యే లైంగిక, మానసిక వేధింపుల వల్ల వీరు ఎక్కువగా డిప్రెషన్కు గురవుతారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని ముందుగానే గుర్తిస్తే తమ పిల్లలను ఈ సమస్య నుంచి బయటకు తీసుకురావచ్చు. డిప్రెషన్లో ఉండే టీనేజర్లలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. కారణం లేకుండానే విచారంగా ఉండటం, విరక్తిగా మాట్లాడటం, ఒంటరిగా ఏడవటం ఇవి డిప్రెషన్కు గల కారణాలు. చిన్న చిన్న విషయాలకు చిరాకు పడటం, కోపం తెచ్చుకోవడం, రోజువారీ పనుల్లో ఆసక్తి చూపకపోవడం మీ పిల్లల్లో గమనించాలి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో కలవకపోవడం, ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనలో ఉండటం డిప్రెషన్కు గల కారణంగా చెప్పవచ్చు. ఏకాగ్రత కోల్పోయి అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకోవడం, ఆత్మహత్య గురించి మాట్లాడటం కూడా డిప్రెషన్కు గల కారణమనే చెప్పుకోవచ్చు.